అందరికి గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందే. దాని గురించి కొంత మనం తత్వరూపంగా చెప్పుకుందాం. గజేంద్రుడు సరస్సులోకి దిగేటప్పటికి మొసలు పట్టుకుంటుంది. చాలా ప్రయత్నం చేస్తాడు, ఎన్ని గింజుకున్నా ఆ మొసలి పట్టు వేయడం, ఇంకా తన శక్తి అంతా కోల్పోతాడు. అప్పుడు కష్టపడినంతసేపు పడి అప్పుడు భగవంతుడే గుర్తుకొస్తాడు, హరిని స్మరిస్తాడు. అలాగే అప్పుడు హరి వచ్చి విడుదల జరుగుతుంది. మనం ఈ సరస్సు అనే లోకంలో మనం కూడా బంధాలు, వ్యామోహాలు, విషయాలన్నీ మనల్ని బంధించబడతాయి. మనకు కూడా గజేంద్రులాగే మనం వదిలించుకున్నాం. అప్పుడు మనకు కూడా దైవనామస్మరణ, దైవమే మనకి శరణం. మనకి ఈ బంధాల నుంచి మోక్షం కావాలంటే గజేంద్రుడికి ఎలా మోక్షం జరిగిందో మనకు కూడా ఆయనే శరణం. శరణం అంటేనే మనకి మోక్షం. దీన్ని మనందరం గజేంద్ర మోక్షం నుంచి నేర్చుకుందాం. అలా దేవుని నామస్మరణలో, హరినామస్మరణ అంత ముక్తి. అలా పిలవగానే అలా వైకుంఠపురం